ప్రభుత్వ పాలన సజావుగా సాగాలన్నా, పాలనా పగ్గాలు చేతపట్టిన వ్యక్తికి జననీరాజనాలు అందాలన్నా, గుప్పెడంత పేదోడి గుండెకు భరోసా ఇవ్వాలి. పేద విద్యార్థులకు చదువుల తల్లిని పంచాలి. అలా చేసినప్పుడే ఆ పార్టీని జనం 10 కాలాల పాటు పదిలంగా ఉంచుకుంటారు. ఆ పథకాలు అమలు చేసిన వ్యక్తిని గుండెల్లో పెట్టుకుంటారు. సరిగ్గా నాడు వైఎస్ఆర్ మార్క్ పాలన విధానాన్ని ఇప్పుడు రేవంత్ రెడ్డి పుణికిపుచ్చుకోవడం నిజంగా అభినందనీయమంటున్నారు రాజకీయ పండితులు. అవును, నిజం. తెలంగాణ విద్యారంగాన్ని సమూల ప్రక్షాళన చేసి పబ్లిక్ స్కూళ్లలో కార్పొరేట్ విద్యా విధానాన్ని అమలు చేసి విప్లవాత్మక నిర్ణయం దిశగా అడుగులు వేశారు సీఎం అనుముల రేవంత్ రెడ్డి. మెరుగైన సమాజం కావాలంటే నేటి తరం విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి. అందుకే విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చేలా రేవంత్ సర్కార్ అడుగులు వేస్తోంది. దీనిలో భాగంగా తాజాగా రాష్ట్రంలో 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ప్రారంభించబోతోంది. తెలంగాణ విద్యా కమిషన్ సిఫారసుల మేరకు ఈ విద్యా సంవత్సరం నుంచే పాఠశాలలను ప్రారంభించేందుకు రేవంత్ సర్కార్ ముందడుగు వేస్తోంది. ముందుగా పైలట్ ప్రాజెక్టు కింద 2 జిల్లాల్లో 4 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభం కాబోతున్నాయి. రంగారెడ్డి, నాగర్ కర్నూలు జిల్లాల్లో జూన్, జూలై నెలల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేలా నివేదిక అందించాలని విద్యా కమిషన్ని ప్రభుత్వం ఆదేశించడంతో తొలుతుగా 4 స్కూళ్ల ఏర్పాటుకు పనులు షురూ అయ్యాయి. నర్సరీ నుంచి ఇంటర్ వరకు విద్యను అందించడం కోసం తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, అలాగే నర్సరీ నుంచి 10th వరకు తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఏర్పాటు చేయాలని విద్యా కమిషన్ నివేదించింది. ప్రతి మండలానికి 3 తెలంగాణ పబ్లిక్ స్కూళ్లు, అలాగే 4 తెలంగాణ ఫౌండేషన్ స్కూళ్లు ఉండాలనేది కమిషన్ నివేదిక సారాంశంగా తెలుస్తోంది. అంతేకాదు వీటన్నింటినీ విద్యా సంవత్సరం నుంచే మొదలు పెట్టాలని ప్రభుత్వానికి సూచించినట్లుగా సమాచారం. అయితే విద్యా కమిషన్ సిఫారసుల మేరకు ప్రభుత్వం ప్రారంభించబోయే తెలంగాణ స్కూళ్లలో ఒక్కో దాంట్లో 1500 నుంచి 1800 మంది విద్యార్థులకు మాత్రమే అవకాశం ఉంటుంది. ఇక వీరికి ఉదయం టిఫిన్, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ ఇస్తారు. విద్యార్థుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని పెంపొందించేలా మెను ఉండబోతోంది. నూతనంగా ఏర్పాటు చేయబోయే స్కూళ్లు పేద, మధ్యతరగతి వారికి మెరుగైన విద్య అందించడమే కాక వారిపై ఆర్థిక భారాన్ని తగ్గిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. తెలంగాణ పబ్లిక్ స్కూల్లో చదివే విద్యార్థులకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించబోతోంది ప్రభుత్వం. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేకంగా మినీ బస్సులను ఏర్పాటు చేస్తోంది. అలాగే ఆధునిక డిజిటల్ క్లాస్ రూమ్స్, విశాలమైన ఆట స్థలం, లైబ్రరీ, అలాగే ఆడుకునేందుకు ఇండోర్ గేమ్స్, కంప్యూటర్ ల్యాబ్స్, సైన్స్ ల్యాబ్స్ ఇటువంటి సౌకర్యాలు ఇచ్చే దిశగా ఇకపై తెలంగాణ స్కూళ్లు ఉండబోతున్నాయి. పైలట్ ప్రాజెక్టులో భాగంగా రంగారెడ్డి జిల్లాలోని మంచాల, ఆరుట్ల మండలాల్లో, అలాగే నాగర్ కర్నూలు జిల్లాలోని వంగూరు, పొల్కంపల్లి మండలాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూళ్లను ఏర్పాటు చేయాలని రేవంత్ సర్కార్ నిర్ణయించింది. ఆరుట్ల, వంగూరులో నర్సరీ నుంచి ఇంటర్ వరకు, మంచాల, పొల్కంపల్లిలో నర్సరీ నుంచి 10th వరకు క్లాసులు ఇస్తారు. ఒక్కో పాఠశాల కోసం ప్రభుత్వం 12 కోట్ల రూపాయల మేర ఖర్చు చేసేందుకు సిద్ధంగా ఉంది. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.